సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ప్రెస్ మిత్రులకు మా అందరికీ నేతృత్వం వహిస్తున్నటువంటి కత్తి వెంకటస్వామి ఆధ్వర్యంలో చాలా విషయాలు ఇప్పటికే ప్రెస్కి బ్రీఫ్ చేయడం జరిగింది. మునుపెన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా అధిష్టానాన్ని సమిష్టిగా కన్విన్స్ చేయడము, ఉదయపూర్ డిక్లరేషన్కు ప్రాక్టికాలిటీ కోసం డిమాండ్ చేయడం, క్షేత్రస్థాయిలో అమలు చేయడం కోసం మా డిమాండ్ ఏదైతుందో ఇప్పటికీ అనేకమైన సానుకూల ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా వారు గుర్తు చేసినట్టుగా రేపో ఎల్లుండో వస్తుంది ఒక లిస్ట్ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్లేస్ చూసుకున్నట్టయితే ఎక్కడో ఒక దగ్గర పిసిసి అధ్యక్షులు పొలిటికల్ అఫైర్ కమిటీలో ఇచ్చినటువంటి 34 అయినా కనీసంగా ఇస్తామన్నటువంటి మాటని డిస్టర్బ్ చేయడానికి ఏదైతే చేసే ప్రయత్నం ఉందో దాన్ని ఆపడం కోసం మా అందరి బాధ్యతగా రేపు గాంధీ భవన్లో మా ఆకాంక్షని అనుకోండి, ఆగ్రహాన్ని అనుకోండి, అధిష్టానాన్ని కన్విన్స్ చేయడం కోసం రేపు క్షేత్రం లోపలనే గాంధీ భవన్ లోపలనే రేపు మేమందరం కూడా దీక్షలో పాల్గొంటున్నాం. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. బహుశా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏ నిర్ణయం అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకుందో దాన్ని అమలు చేయడం కోసం మేమందరం కూడా తీసుకునే ఈ ప్రయత్నంలో అన్ని వర్గాలు కూడా పాల్గొనాలని, కేవలం బీసీలు మాత్రమే కాదు, సామాజిక న్యాయాన్ని కోరుకున్నటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో 2 దఫాలుగా అధికారం రానప్పుడు ఈ ఎన్నికల్లో రేపు కాంగ్రెస్కి అధికారం రావాలని కోరుకున్నటువంటి ఎవరైనా సరే అందరూ కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తామన్నా. ఇప్పటికీ మీ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా ఎన్ని విషయాల్లో రాహుల్ గాంధీ గారు అత్యంత విప్లవాత్మకంగా అనేక నిర్ణయాలు తీసుకుంటారో అవి క్షేత్రస్థాయిలో కూడా అమలు జరగాలి. మీకు ఓబీసీకి సంబంధించినటువంటి కులగణన చేపట్టాలని చెప్పేటువంటి విషయం లోపల వారు గేలాట్ గారిని ఒకవైపు, అదేవిధంగా బఘేలా గారిని ఒకవైపు, సిద్ధరామయ్యని ఒకవైపు కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు 5 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల లోపల ఇప్పటికే 3 రాష్ట్రాల్లో ఓబీసీ నాయకులు ఇవాళ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఈ రిప్రజెంటేషన్ అయినా కనీసం జరగకపోతే ఎట్లా? రేపు మనం కూడా ఇక్కడ అధికారంలోకి రావాలి కదా అనే అంశం కోసం మేము ఇవాళ రేపు ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. దీంట్లో అందరూ కూడా పాల్గొంటారు. విస్తృతంగా నాయకులందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీ వైపు నుంచి మీకుండే ఎన్ని ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ టీం ఓబీసీగా మేము బలంగానే ఉన్నాం. హనుమంతరావు గారు కానీ, సురేష్ శెట్కర్ కానీ, మధు యాష్కి కానీ, మహేష్ కుమార్ గారు అందరికీ కూడా ఇప్పటికీ అందరం కూడా కూర్చొని మాట్లాడుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలో ఉన్నటువంటి సోదరులారా, రేపు మన ప్రయత్నం అందరూ కూడా తెలియజేయడం కోసం విస్తృతంగా రేపు గాంధీ భవన్కు తరలి రావాల్సిందిగా హలో బీసీ చలో గాంధీ భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తామన్నా. మరొకసారి గుర్తు చేస్తున్నా, రేపు జరిగేటువంటి కార్యక్రమం ద్వారా దిద్దుబాటు జరగాలని, ఏదైతే 34 తక్కువ కాకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. బీసీలకు ఇచ్చేటువంటిది ఏదైతుందో అది ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో అధికారం రావడం కాంగ్రెస్ సాధ్యం కాదు. కనుక మనం అధికారంలో రావడం కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతం చేయడం కోసం ఈ నిర్ణయంలో భాగస్వామ్యం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తామన్నా. రేపటి మా స్లోగన్ కాంగ్రెస్ గెలిపే లక్ష్యం, కాంగ్రెస్ గెలిపే లక్ష్యం, ఓబీసీల వాటా కూడా ముఖ్యం. ఈ స్లోగన్ తోటి రేపు మేము పోతున్నాం. కొత్తగా ఇప్పుడు వెంకటస్వామి గారు, కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా రేపు మా వాటాను డిమాండ్ చేస్తామున్నాము. మేము దీంట్లో రేపు ఏదో జరిగిపోయిందని చెప్పడం కోసం మాత్రమే కాదు, జరగాల్సింది ఏదో గుర్తు చేయడం కోసం రేపు ప్రోగ్రాంలో కార్యక్రమంలో పాల్గొంటున్నాం. కనీసమైన 34 కట్టుబడాలి. మేము ఆల్రెడీ ఒక లిస్ట్ ఇచ్చినాము. 42 సీట్స్ అంటే 48 ఇచ్చినాం ఫస్ట్. సో రకరకాల కారణంగా మాకు కన్వెన్స్ చేసిన జరిగింది. దాంతో మేము 42 సీట్స్ గెలిచేటువంటి అవకాశం కంపల్సరీ ఉన్నటువంటి సీట్లు 42 ఇచ్చినాం. దాని మీద ఏం నిర్ణయం తీసుకున్నా బట్ నాట్ లెస్ దెన్ ద 34 అనేటువంటిది మా, అంటే మనం ఇచ్చిన మాట ఇచ్చినాం కాబట్టి నాట్ లెస్ దెన్ 34 అనేటువంటిది మేము ఉన్నాం. దానికంటే ఎక్కువ వస్తే అనేటువంటి ఆశ ఇప్పటికి కూడా మాకు ఉంది. దాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా పత్రికలలో వచ్చినటువంటి దాని కారణంగా కొంత ఆందోళన, లీడర్లు చెప్తున్న దాంతో కూడా కొంత ఆందోళన మీ దగ్గర రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. కానీ కొంతమంది లీడర్లు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అన్నీ అయిపోయినాయా అని చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇవన్నీ కూడా బీసీ కమ్యూనిటీలో ఒక ఆందోళన కలిగిస్తుంది. దాన్ని సబ్సిడైజ్ చేయడం మా బీసీకి సంబంధించినటువంటి వీళ్ళైతే ఎవరున్నారో వీళ్ళెవరు కూడా ట్రాక్ తప్పిపోకుండా ఆందోళన చెంది భయపడి
కాంగ్రెస్ ఇంకా ఇస్తలేదనేటువంటి దాంతో ఒక హేస్టీ డిసిషన్ కూడా ఎవరు తీసుకోకుండా మన మా శ్రీధర్ తీసుకున్నారు హేస్టీ తీసుకొని వెళ్ళిపోయినారు. అట్లా కూడా జరగకుండా కాపాడే బాధ్యత కూడా మాదే. అందుకే మేము టీమ్గానే వీళ్ళందరిలో విశ్వాసాన్ని నింపడం, పార్టీ పట్ల విధేయతను విశ్వాసాన్ని వ్యక్తం చేయడం కోసమే ఈ ప్రయత్నం. తప్పితే అందులో వచ్చింది కాబట్టి అయిపోయిందని మేము కూడా అనుకోవటం లేదు. అయిపోలేదు కాబట్టే మా ఇంకొక ప్రయత్నం. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు గెట్ our share by the blessings of the Khargeji and the Rahulji. We have a still we have the confidence and Kharge and the Rahul Gandhi నాయకత్వం మీద సంపూర్ణ విశ్వాసం మాకుంది. రెండిట్లలో మేము పాల్పంచదలుచుకున్నాం. మాకు 48 సీట్లు ఇచ్చినప్పుడు మాకు కార్వాను లాంటి 2-3 సీట్లు ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. 48 సీట్లు ఇచ్చినప్పుడు సరే ఓడతామా గెలుస్తామా, అక్కడ కూడా మనం గెలుస్తామా ఇది తర్వాత విషయం. వాస్తవంగా గెలిపేది ఓటమి ఏది అనేటువంటిది పర్టికులర్గా ఇప్పుడు ఈ స్టేజ్లో చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఒక అసెస్మెంట్ చెప్పి పత్రికల్లో వచ్చిందో సర్వేలో వచ్చిందనో ఏదనో చెప్తున్నారు. మరి ఆ గెలిచే సీట్లలో మేమున్నాం. గెలిచే 100% గెలిచే సీట్లలో మక్తల్ శ్రీహరి ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు. జడ్పీ ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు రాని సర్వే, పాజిటివ్ సర్వే, ఇప్పటిదాకా రాజకీయాల్లో లేనటువంటి సీతా దయాకర్ రెడ్డి కొడుకు ఎట్లా వస్తుంది అనేది మా క్వశ్చన్. ఇది ఓపెన్ ఛాలెంజ్ ఫర్ అస్. ఎవరికైనా నేను చెప్తున్నాను, మా పార్టీలో చేరినటువంటి హనుమంతరావుకు మేము పార్టీ నుంచి గెలుస్తాడని ఎట్లా వస్తుంది? మా పార్టీలో 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి నందికంటి శ్రీధర్కి ఎందుకు రాదు? 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి నందికంటి శ్రీధర్కి ఎందుకు రాదు? మా పార్టీ వాళ్ళు గెలిచే సీట్లనే కొంతమంది వ్యూహాత్మకంగానే పార్టీని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో కొంతమంది గుస్పేటీలు చొరబడుతున్నారని మా అనుమానం ఉన్నది. ఆ చొరబాటుదారులను కూడా ఆపాల్సినటువంటి బాధ్యత మాన్య రేవంత్ రెడ్డి గారి మీద, మా అధినాయకత్వం మీద ఉంది. గుస్పేటీదారులు వచ్చేసి ఇక్కడ నాకైతే నేను చెప్తున్నా ఓపెన్గా, కొంతమంది కేసీఆర్ యొక్క గూఢచారులు కూడా మా పార్టీలో గుసాయిస్తున్నారా? డెఫినెట్గా తస్మాత్ జాగ్రత్త అని మా అధిష్టానాన్ని నేను హెచ్చరిక చేస్తున్నాను. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. రేపు జరగబోయే ఎలక్షన్స్లో దాదాపుగా 3,17,17,000 మంది ఓటర్స్ ఉంటే దాంట్లో కేవలం అంటే బీసీల ఓటర్సే 1,70,00,000 పైగా బీసీ ఓటర్స్ ఉన్నారు. ఖచ్చితంగా ఏ పార్టీకైనా కానీ బీసీ ఓటర్సే గెలిపే ముఖ్యం. కాబట్టి 119 నియోజకవర్గాల్లో 31 రిజర్వ్ స్థానాలు, ఎస్టీకి 19, ఎస్టీకి 12 పోతే మిగిలింది 8 స్థానాల్లో దాదాపు బీసీల వాటా 1,70,00,000 జనాభాకు తగ్గట్టుగా 40 స్థానాలు పైగా ఇస్తే ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ న్యాయం దక్కుతుందని మేమందరం డిమాండ్గా చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ నెరవేర్చింది. కాబట్టి ఇప్పుడున్న ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, కవులు, కళాకారులు, మేధావులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. 10 సంవత్సరాల నియంత కేసీఆర్ పాలన మనం కోరుకున్న తెలంగాణ ఇది కాదు కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మనకు తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ రుణం తీసుకొనికే కాంగ్రెస్ పార్టీ అధికారులు అందరూ ఇటువైపు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అధికారం గెలుస్తుంది కాబట్టి అక్కడ అనుభవించి మళ్ళా ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తని దాదాపుగా 50కి పైగా కొత్త వాళ్ళు వచ్చినది మాకు తెలుస్తుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని జెండా మోసి కాంగ్రెస్ పార్టీ కాపాడిన వాళ్ళని గుర్తించి సర్వేలు అనేది ఒక వంతు ఉన్నా ఈ వర్గాలను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పెద్దలది మేము సూచన పరంగా చెప్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా బీసీ ఓటర్స్ ఖచ్చితంగా అవసరం. భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఇప్పుడు దేశ జనాభా ఖచ్చితంగా బీసీ కులగణన పైన ఆలోచన చేస్తున్నాడు. ఖచ్చితంగా బీసీలకు కులగణన అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈరోజు బీసీలు ఇటువైపు కూడా తెలంగాణ రాష్ట్రంలో 63% దాదాపు బీసీలు ఉంటారు. కాబట్టి మేము కోరుకునేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా బీసీల పాత్ర ఖచ్చితంగా ముఖ్యంగా ఉంది. కాబట్టి భావి తరాలకు బీసీల తమ్ముళ్ళకు, అన్నలకు అందరికీ అండగా నిలవాలి. ఈ రాజకీయ ప్రాతినిధ్యం ఖచ్చితంగా కావాలని చెప్పి, ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ కావాలని చెప్పి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి దీంట్లో ఈ వర్గాల కోసం ప్రాతినిధ్యం వహించాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేమందరం పూర్తిగా విశ్వాసంతో, నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ బీసీలకు
న్యాయం చేస్తా అని పూర్తి విశ్వాసం మాకు ఉంది కలుగుతుంది. కాబట్టి మేమందరం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ రుణం తీసుకుని చెప్పి కోరుకుంటూ రేపు జరగబోయే ప్రోగ్రాం ఖచ్చితంగా బీసీలు అందరూ ఒక తాటిపై వచ్చి అభ్యర్థి అందరూ వచ్చి ఇక్కడ మేము శాంతియుతంగా మేము మన దీక్ష చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. అందరూ బీసీలు అందరూ తల్లి రండి. అందరికీ నమస్కారం. వాళ్ళందరి నుండి కూడా మేము పిసిసికి స్క్రీనింగ్ కమిటీకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. 2 విషయాలు గుర్తు చేయదలుచుకున్నాం. మా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు గతంలో కూడా మీటింగ్ జరిగినప్పుడు అగ్రకుల నాయకులను అందరినీ కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. బీసీలు ఎక్కడెక్కడనైతే ఉన్నారో బీసీల నాయకత్వం బలమైన నాయకత్వం ఉన్నప్పుడు ఆ సీట్లు ఎక్కడెక్కడైతే గెలిచే సీట్లు ఉన్నాయో ఆ బీసీలను అక్కడ పెట్టి మీరు గెలిపించుకోండి, మీరు త్యాగం చేయవలసిన అవసరం ఉందని చెప్పి వారు ఒక విషయం చెప్పడం జరిగింది. రెండోది, ఇవాళ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే బీసీల కుల జనగణన మీద ఎక్కువగా మాట్లాడేది కాంగ్రెస్. ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఉన్నా కానీ ఇప్పుడు ఈ రూమ్లో ఉంటే కూడా ఎంతమంది బీసీలు ఉండరు, ఎంతమందికి న్యాయం జరుగుతుంది అనేది వారు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఆ ప్రశ్నకు తగ్గట్టుగానే ఇవాళ పిసిసి కానీ స్క్రీనింగ్ కమిటీ కానీ మనం బీసీలకు న్యాయం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు బీసీలకు తగు ప్రాతినిధ్యం ఇచ్చి సీట్లు కేటాయించి మిగతా వాళ్ళు ప్రశ్నించకుండా చర్య తీసుకుంటారు, నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ రేపు జరగబోయే స్క్రీనింగ్ కమిటీలో మ్యాక్సిమం బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలక్ట్రానిక్ అండ్ పత్రికా మిత్రులందరికీ కూడా నమస్సులు. అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు అందరికీ కూడా. మిత్రులారా, నేను గత దాదాపు 2-3 మాసాలుగా మా పార్టీకి సంబంధించినటువంటి టికెట్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి రకరకాల అప్పీల్స్ నడుస్తున్నాయి. ఏ అప్పీల్ నడిచినా ఎవరి డిమాండ్స్ ఏమున్నా మా అందరి లక్ష్యం కూడా కాంగ్రెస్ గెలిపే. ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి అప్రజాస్వామిక అరాచక పాలనను అంతమొందించి సోనియా గాంధీ గారు ఏ డౌన్ ట్రాడన్ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచిందో ఆ ఆశయానికి అనుగుణంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, అది బీసీ ఉండని, ఎస్సీ ఉండని, ఓసీ ఉండని, ఎంబీసీ ఉండని, ఏదున్నా కూడా మా అందరి ఒక లక్ష్యం సోనియా గాంధీ ఇచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని మేము ఆకాంక్షిస్తున్నాం. దానికోసమే మా పోరాటం. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు అధికారంలో ఉన్నది ఈ దేశంలో, రాష్ట్రంలో. బట్ వీఆర్ నాట్ క్రేజీ అబౌట్ ది పవర్ కేజీలో మేము లేం. కానీ పవర్ను అడ్డం పెట్టుకొని ప్రజలను దోచుతున్నటువంటి టిఆర్ఎస్ అండ్ బీజేపీ సంబంధించినటువంటి ప్రభుత్వాలను నిగ్గదీసి మరొకసారి ప్రజాస్వామిక తెలంగాణను నిర్మాణం చేయాలనేటువంటిది కాంగ్రెస్ లక్ష్యం. దానికోసమే ఇవాళ మా కోసం కాదు, మా పార్టీ కోసం కాదు, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు, అమరుల ఆకాంక్షలను నెరవేర్చడం కోసమే కాంగ్రెస్ ఈరోజు ఇక్కడ అధికారం రావాల్సిన అవసరం ఉంది. ఈ అవసరాన్ని మాకంటే ఎక్కువ ప్రజలు ఇలా గుర్తించున్నారు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, వెన్నుదట్టి ముందుకు వేయమని చెప్తున్నారు. అదే రకంగా మేము వెళ్తున్నాం. పర్టికులర్లీ ఓబీసీకి సంబంధించి, బీసీకి సంబంధించినటువంటి ప్రజలు ఇలా కాంగ్రెస్కు వెన్నుదన్ను నిలవడానికి సిద్ధమైనారు. ఎందుకంటే ఈ 9 సంవత్సరాల కాలంలో ఓబీసీల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపినటువంటి వివక్ష, వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, వాళ్ళు చేసినటువంటి దోపిడీలో ఎక్కువ నష్టపోయింది ఓబీసీ ప్రజలు. కాబట్టి ఆ ప్రజలు ఇలా మమ్మల్ని తట్టి లేపుతున్నారు. కాంగ్రెస్ మీరు ముందుకు రండి, తప్పనిసరిగా ఓబీసీలకు న్యాయం చేయండి, ఓబీసీలకు న్యాయం చేయండి అని
కోరుతున్నటువంటి ప్రజలు ఓబీసీకి సంబంధించినటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు కూడా ఎక్కువ మంది మా రిప్రజెంటేటివ్గా రేపు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో ఉండాలని కూడా కోరుకుంటున్నారు. అప్పుడు మాత్రమే కాంగ్రెస్ గెలుపు అవకాశాలు మెరుగైతాయి, మెండైతాయి అనేటువంటిది చాలా స్పష్టం. కాబట్టి మా ప్రయత్నం అది ఓబీసీ డిపార్ట్మెంట్గా కావచ్చు, ఏఐసిసి ఓబీసీ డిపార్ట్మెంట్గా మేమిద్దరం ఉన్నాం ఇక్కడ. అలాగే ఓబీసీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్స్ జగదీష్ గారు, తర్వాత మన సుధాకర్ గారు ఉన్నారు. ఓబీసీ డిపార్ట్మెంట్ సీనియర్ వైస్ చైర్మన్ తండు శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు. ఓబీసీలకే సంబంధించినటువంటి ఆడబిడ్డ మా రేణుక గారు ఉన్నారు. మేమందరం కూడా ఓబీసీ డిపార్ట్మెంట్గా కావచ్చు, లేదా ఓబీసీ టీమ్ ఓబీసీ పేరుతోటి ఈ మధ్యకాలంలో నేను కొంత లీడ్ తీసుకుని మొత్తం ఓబీసీ లీడర్లందరినీ కూడా ఏకత్రితం చేసి మా వాయిస్ను, మా యొక్క ఆకాంక్షను, సమాజంలో వస్తున్నటువంటి ఒత్తిడి డిమాండ్ ఏదైతున్నదో ఓబీసీలకు ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు అనేటువంటి ఎక్కువ అంటే ఎక్కువ మొత్తం మాకేని కాదు, మా రేషియో ప్రకారము ఇవ్వాలనేటువంటి ఒత్తిడి కాంగ్రెస్ పార్టీలో గత 6-7 నెలలుగా పెరిగింది. దాని ఫలితమే స్వయంగా పిసిసి అధ్యక్షుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు గత 1.5 మంత్ కింద జరిగినటువంటి పిఎస్సి సమావేశం, ఈ రాష్ట్రానికి హైయెస్ట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏదైతే ఉన్నదో హైయెస్ట్ అథారిటీ, ఈ అథారిటీలో మాన్యులు రేవంత్ రెడ్డి గారే ప్రతి నియోజకవర్గానికి, పార్లమెంటు నియోజకవర్గానికి సెగ్మెంట్కు ఒకంటికి మినిమం ఆఫ్, దిస్ ఇస్ నాట్ మ్యాక్సిమం, ఇస్ అ మినిమం ఆఫ్ తక్కువ కనీసం 2 ఎమ్మెల్యే సీట్లను బీసీలకు కేటాయించాలని వారు ప్రతిపాదన చేసినారు. ఆ ప్రతిపాదనను పిఎస్సి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆమోదించినటువంటి ఏదైతే తీర్మానం ఉన్నదో ఈ తీర్మానాన్ని మీ అందరి ముందట స్వయంగా పిసిసి అధ్యక్షులు పెట్టినారు, మిగతా లీడర్స్ కూడా దీన్ని మీ ముందు పెట్టినారు. దానివల్ల సమాజంలో ఒక మంచి వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ 34 సీట్లు అంటే యావరేజ్ చూసుకున్నప్పుడు 34 సీట్లు అవుతాయి. సో 34 సీట్లు ఆ పైననే కాంగ్రెస్ ఇస్తుందనేటువంటి ఒక ఆశావా దృక్పథం ఏర్పడింది. కాంగ్రెస్లో ఉన్న మాలాంటి లీడర్లను కూడా చాలామంది చాలా సంతోషంగా అప్లై చేసుకొని ఉన్నాం. కానీ పత్రికల్లో వస్తున్నటువంటి కథనాలు, రకరకాలైనటువంటి బయటి పార్టీ నుంచి చేరేటువంటి వ్యక్తులు, వీటి కారణంగా ఒక అభద్రతా భావం ఏర్పడ్డ మాట వాస్తవం, మీ దగ్గర దాచేదేం లేదు. ఈ అభద్రత కారణంగా మా మీద సమాజం నుంచి ఒత్తిడి వస్తుంది, పార్టీ ఓడిపోతుంది, ఒకవేళ బీసీలకు సముచిత స్థానం ఇవ్వకపోతే పార్టీ ఓడిపోతుంది అనేటువంటి బెంగ మాకు కూడా పట్టుకున్నది. సో మా లక్ష్యం ఇవాళ పార్టీని కన్విన్స్ చేసేది ఎందుకనంటే, పార్టీ గెలవాలంటే ఓబీసీలకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వాల్సిందే, అది ఎమ్మెల్యే సీట్ల విషయంలో. రేపు గవర్నమెంట్ వచ్చినాక ఎమ్మెల్సీలు ఇస్తాము, 10 ఇస్తాము, 20 ఇస్తాము, లేకపోతే రాజ్యసభ ఇస్తాము అని అంటే ఇదంతా కూడా ఏదో కోడిని పైనగట్టి ఆశ చూపించినట్టుగానే ప్రజలు భావిస్తారు, లీడర్లు కూడా భావిస్తారు. కాబట్టి ప్రాక్టికల్గా ఇవాళ రేవంత్ రెడ్డి గారు పిఎస్సి, రేవంత్ రెడ్డి గారు ఒక్కరి బాధ్యత అంటారు, నేను పిఎస్సిలో ఎంతమంది ఉన్నా 29 మంది ఉన్నా అందరి బాధ్యత అవుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిసిసి కమిటీ ఇంక్లూడింగ్ ది ఏఐసిసి సెక్రటరీస్, వీళ్ళందరి బాధ్యత ఏమవుతుందంటే ఆ మినిమం ఆఫ్ 34 ఇవ్వడం బాధ్యత అవుతుంది. ఇది సమాజాన్ని ఒప్పించడానికి మమ్మల్ని ఎట్లయినా కన్విన్స్ చేయొచ్చు, పార్టీలు ఉన్నాం మేము పార్టీ డిసిప్లిన్లో ఉన్నాం, మమ్మల్ని వ్యక్తిగతంగా ఎట్లయినా కన్విన్స్ చేయొచ్చు, బట్టి సమాజాన్ని కన్విన్స్ చేయడం కుదరదు. మాట తప్పిన వాడం అవుతాం. మాట తప్పినారని చెప్పేటువంటి ఎదుటి పార్టీని విమర్శించినప్పుడు మా పార్టీ తప్పనిసరిగా మాట నిలబడ్డదనేటువంటి దాన్ని సందేశం పోవాలన్నదే మా ఆకాంక్ష. బయటికి వచ్చింది మాట, వచ్చిన తర్వాత వెనక్కిపోయే ఉండకూడదు, తద్వారా పార్టీకి నష్టం జరుగుతుందనేటువంటి ఒక సదుద్దేశంతో, పార్టీని గెలిపించాలనేటువంటి దృఢమైన దీక్షతో కాంగ్రెస్ గెలిపే లక్ష్యం, దీంట్లో రెండో మాట లేదు. కాంగ్రెస్ గెలిపే లక్ష్యం,
కానీ ఓబీసీల వాటా కూడా ముఖ్యం. ఓబీసీల వాటా లేకుండా కాంగ్రెస్ గెలుస్తుందని మేము అనుకోవటం లేదు, ఏ పార్టీ గెలుస్తుందని మేము అనుకోవటం లేదు. సమాజంలో పరిస్థితులు అట్లే ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా ఓబీసీల వాటా ముఖ్యంగా మేము మా అధిష్టానాన్ని అన్ని స్థాయిలలో ఇప్పటికీ అప్పీల్ చేసినాం. లాస్ట్ స్టేజ్ వచ్చింది. మాకున్న సమాచారం ప్రకారము కొంత సాంతనగానే ఉన్నది, కానీ కొంత ఆందోళనకరంగా ఉన్నది. 72 డిక్లేర్ చేసినారు అని పత్రికలలో వస్తుంది. ఆ 72లో మా సంఖ్య 10-15 కంటే ఎక్కువ లేదని వస్తుంది. 72లో 10-15 లేనప్పుడు ఇంకా మిగతా 40లో మాకు 10-20 ఉంటాయి అనేటువంటిది ఎవరు కూడా క్యాలిక్యులేషన్లో ఒప్పుకోరు. కాబట్టి ఇవన్నీ ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆందోళనను అధిష్టానానికి తెలియజేయడం కోసం, ఈ ఆందోళనను, మా ఆవేదనను, మా ఆకాంక్షను, పార్టీ గెలవాలనే మా ఆకాంక్షను కేంద్రంలో ఉన్నటువంటి మా నాయకులకు, రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా, ఖార్గే గారికి ప్రత్యేకంగా, రాహుల్ గాంధీ గారిని నేను ఎందుకు అంటున్నా అంటే, మీరు చూడండి అలా ఛాంపియన్ ఆఫ్ ద ఓబీసీ కులగణన కావచ్చు, ఓబీసీ షేర్ జితనా సంఖ్య ఉతనా భాగీదారి అనేటువంటి మాట ఈ దేశంలో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారే మాట్లాడి. సో వీఆర్ ఇన్ ద లైన్ ఆఫ్ రాహుల్ గాంధీ. ఓబీసీ సీట్ డిమాండ్ ఈస్ not the Venkat Swami or not the somebody's. It is the demand of, it is the proposal of Rahul Gandhi. ఎవరికి ఎంత సంఖ్య ఉందో అంత వాటా ఇవ్వాలనేటువంటి మాట మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారిదే. అదే మాటను తీసుకొని అధిష్టానానికి ఆవేదనను, ఆకాంక్షను, ఆందోళనను తెలియజేయడం కోసం మేమంతా ఇన్ని రోజుల నుంచి రకరకాల మీటింగులు చేసినాం. అదే మీటింగులు రేపు కేంద్రంలో ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ అండ్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరగబోతుంది తెలంగాణకు సంబంధించి. ఆ సందర్భంగా గాంధీ భవన్లోనే మేము బయటపడటం లేదు, గాంధీ భవన్లోనే కూర్చొని మా ఆవేదనను, మా ఆకాంక్షను, మా ఆందోళనను రేపు 11 గంటల నుంచి గాంధీ భవన్ వేదికగా కూర్చొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీ ఆకాంక్ష, ఓబీసీ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గాంధీ భవన్కి అందరు, కొంతమంది ఢిల్లీ వెళ్ళిపోయినారు, అవకాశం ఉంటే ఢిల్లీ వెళ్ళిపోయినానని కూడా బ్యాక్ రమ్మని కోరుతున్నాను నేను మీ ద్వారా. అదేవిధంగా ఓబీసీకి ఎక్కువ సీట్లు తెచ్చి కాంగ్రెస్ని గెలిపించాలనే ఆకాంక్షతో ఉన్నటువంటి బీసీ మిత్రులందరూ కూడా రేపు మన ఆకాంక్షలను తెలియజేయడం కోసం గాంధీ భవన్కు 11 o'clock తరలి రావాలని మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాను. మీ ద్వారానే మా అధిష్టానానికి ఇది మా ఆవేదన. మేము పార్టీ లైన్లోనే మాట్లాడుతున్నాము, మేము రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి లైన్లోనే మాట్లాడుతున్నాము, మేము రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానం బేస్లోనే మాట్లాడుతున్నాము, మేము పార్టీ గెలుపు లక్ష్యంగానే మాట్లాడుతున్నాము. కాబట్టి దీంట్లో శశభిషలు లేకుండా అందరు నాయకులు, బీసీలే కాకుండా మిగతా నాయకులు కూడా మాతోటి పాల్గొనాలని, రేపు పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మా ఆవేదనను ఢిల్లీ వరకు తీసుకుపోవడంలో మీరు సంపూర్ణంగా సహకరించాలని చేతెత్తి నమస్కారం చేస్తూ మీ అందరినీ రేపటి ప్రోగ్రాంకు ఇదే వేదిక నుంచి ఆహ్వానిస్తున్నాను. నేను ప్రొఫెసర్ కత్తి వెంకట స్వామి, ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ ఓబీసీ డిపార్ట్మెంట్. నేను దాదాపు 11 రాష్ట్రాల యొక్క ఇన్ఛార్జ్గా ఉన్నా, తమిళనాడుతో సహా. సో నేనుగా, నాతో పాటుగా టీమ్ ఓబీసీగా ఎవరైతే కాంగ్రెస్ యొక్క గెలుపు కోసం, కాంగ్రెస్ యొక్క బలోపేతం కోసం పనిచేస్తున్నాం, అందరం కూడా మా కార్యకర్తలకు, మా శివవిలాసులకు, అట్లాగే పత్రికా మిత్రులకు వేడుకుంటున్నాం. నమస్కారం. జై కాంగ్రెస్, జై హింద్.